రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరకు పంపించు అన్న ఓ వీఆర్ఓ కీచక పర్వం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్ఓపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మిని 2 ఏళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటుంది. రేషన్ కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళా పింఛన్ రావడం లేదని తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్ఓ చంద్రశేఖర్ ను బతిమాలుతూ వస్తుంది. తాడిపత్రి మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్ఓను బతిమాలుతూ ఉండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్ఓ చంద్రశేఖర్ నీ కూతుర్ని నా దగ్గరకు పంపించు, అప్పుడు రేషన్ కార్డు ఇప్పిస్తా అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్ఓ దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్ వల్లి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిపించి విచారించి నివేదికను ఆర్డీఓకు అందజేశారు. నీ బిడ్డ నంపి నీ బిడ్డ బియ్యం కార్డు పెట్టించాను అన్నాడు సార్. ఏం పేరు? లక్ష్మీదేవి నా బిడ్డ పేరు సార్. వీఆర్ఓ పేరు చంద్రశేఖర్ సార్. ఎన్నో వార్డు? 35వ వార్డు సార్. బియ్యం కార్డు కావాలంటే ఏమంటాడు? నీ బిడ్డ నంపి బియ్యం కార్డు పెడతాను, నీ బిడ్డకు నీ మనవరాలకి మొగుడు లేడంటున్నావు కదా, నా బిడ్డ నా అంటున్నావు కదా, నీ బిడ్డకు మొగుడు లేడు కరెక్టే, మాకు తెలుసు. నీ మనవరాలకి